శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మన కార్యక్రమం కోసం ఆవిష్కరించినటువంటి పెద్దలు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ సార్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి, ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ మేకల పద్మనాభ గారికి మరియు ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు దీనికంటే చాలా రోజుల తర్వాత ఈ పోస్టర్ కోసం, ఈ కార్యక్రమాల కోసం చాలా రోజుల నుంచి తర్జన జరుగుతూ ఈ చివరికి ఒక కొలిక్కి తీసుకురావడం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పర్యావరణ పైన ప్రతి ఒక్కరు కార్యక్రమాలు చేస్తూ స్కూల్ మీద గవర్నమెంట్ స్కూల్స్ అందరూ బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో అందరూ ముందుకు సాగుతూ దాని గవర్నమెంట్ ఇలా నడిపిస్తుంది. కానీ ఈ కార్యక్రమాలు ఎందుకు చేపట్టాల్సి వస్తుంది అనేది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే శాస్త్రీయ ఆలోచన అంటే దాని వాస్తవాలను గ్రహించి వాస్తవాలకు అనుగుణంగా మనం ముందుకు నడవాలనేది ఆలోచన. ఎందుకంటే ఎవరు చాలా మందికి ఏంటంటే మనము మోస విధానాల్లో నడుస్తున్నాం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక చెప్పిండు వాళ్ళని అనుసరించి ముందుకు నడవడం, వాళ్ళు చేసే కదా మనం చేయాలి, వాళ్ళు చూసే కదా మనం చూడాలి అనే ఉద్దేశంతో నడుస్తున్న పరిస్థితులు కాబట్టి అట్లా కాకుండా మనం ఒక కొత్తదనంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం అనే కార్యక్రమం తీసుకోలేదు. అయితే ఫస్ట్ది మన పనులు మన బాధ్యత అనే అంశాన్ని తీసుకోవడం. విద్యా చట్టం మన పనులు మన బాధ్యత అంటే మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల మన పాఠశాల. ఈ ప్రస్తుతం ఏమనుకుంటే ప్రభుత్వ పాఠశాల మనకి సంబంధం లేదు, గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ అని అంటే గవర్నమెంట్ ఎవరిది మనమే కాబట్టి మనం నడిపిస్తున్న మన పనులతో మన నడుచుకోవడంతో గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మన పిల్లలు ఇంకోటి ఆ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరి పిల్లలను చదువుకుంటూ మన ఊరి పిల్లల కోసం ఉంటుంది కాబట్టి ఆ పాఠశాలలు మనమే కాబట్టి ఆ పాఠశాలలో మన ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ వీళ్ళందరూ ఐక్యతతో ఒకటై మరియు పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలు, ఆ కమిటీలు, ఉపాధ్యాయులు, అధికారులు వీళ్ళందరూ ఒక ఏకమై పాఠశాల అభివృద్ధి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలనేది ఒక కాన్సెప్ట్. సొసైటీకి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. అయితే ప్రతిసారి మనం అంటే అన్ని చెప్తుంటాం కానీ చేసిన దాంట్లో ఎంకరేజ్ చేస్తుంటాం. మన నుంచి అయ్యింది ఏదైతే ఉన్నదో అది మీకు అవగాహన కాదు. కనీసం ఇంతమందికి తోటి పాల్పంచుకున్నప్పుడు కనీసం ఒక అంటే ఫండ్స్ కానీ కేక్ కానీ బయట నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఈ సొసైటీ నుంచే తీసుకొని ఒక ఫ్లడ్స్ వచ్చినాయి కానీ మరీ కింది స్థాయిలో పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా వాళ్ళకు నిత్యావసరాలు కానీ లేకపోతే ఆ గుడారాలు ఏర్పరచుకోవడానికి కానీ ఈ రకంగా ఉపయోగం. మళ్ళీ ఇట్లా కింది స్థాయి అంటే ఇప్పుడు మీరంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాం, ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నాం, వాళ్ళకు సరైన చదువు అంతలేదు అనేది మా ఉద్దేశం. సో వాళ్ళకు ఆ స్కూల్లో అవేర్నెస్ కల్పించడం అనేది సమ్మర్ వచ్చింది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది క్లాసెస్లో ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి కరోనా వచ్చిన టైంలో కూడా దగ్గర మేము కనీసం 10-20 సార్లు కూడా ఇట్లా నిత్యావసర వస్తువులు పంచి ఇట్లా అంటే ఒకటి అని కాదు, దాదాపుగా చాలా వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మీ ముందు కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత మొదటగా తీసుకునేది ఒక కొండాపూర్లో ఉన్నది. ఇదే కొండాపూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అడాప్టర్ లాగా చేసుకోవాలని మా నుంచి అయింది. అండ్ ఉన్న పిల్లలంతా గరీబ్ పై నుంచి వచ్చినాం. సో వాళ్ళకి తినడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు మన నుంచి ఏమైంది ఒక టీచర్లను ప్రైవేట్ నుంచి ప్రొవైడ్ చేయడం కానీ లేదు అని అంటే వాళ్ళకు సరైన సదుపాయాల బుక్స్ కానీ లేకపోతే I request the dignitaries to hold the stage for 5 minutes, please. ఆల్టర్నేట్ సోర్సెస్ చెప్పేసుకొని మీరు రోడ్ల మీదకి వచ్చేసి వర్క్ చేసేస్తున్నారు మనం. సో ఒక పోలీస్ వ్యవస్థ చేస్తున్నాం, లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్నాం, లేకపోతే ఒక గవర్నమెంట్ చేస్తున్నాం, లేకపోతే ఇంకో అదర్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ చేస్తున్నాం, ఇదంతా బిల్డ్ అయిపోయి ఒక స్ట్రాంగ్ సొసైటీ బిల్డ్ కాదండి.
పుట్టిన ప్రతి వారు, ప్రతి మనిషి, భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా దాంట్లో కట్టుబాటు అయ్యి మన వంతు సహాయం మనం చేయగలిగితే ఆటోమేటిక్గా మన ఇండియా అనేది అల్టిమేట్ కంట్రీగా డెవలప్ అయ్యింది. అది ఫస్ట్ స్టెప్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తాను అనుకోవడము మన అదృష్టంగా భావించగలగాలి. అది మీరు ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ మీరు, మీకు మన దాకా బిడ్డ పిల్లలు ఉన్నారు. బిఫోర్ దాకా ఇంటర్మీడియట్ వరకు అంతా చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది. ఆడుకోవాలి, ఇంటికాడికి పోవాలి, బుక్స్ పక్కన పడేసారి చదువుకోవాలని చెప్పేసి ఆలోచన ఉంటుంది. ఈ రెండు తప్ప వేరే ఆలోచించడం. కానీ ఇప్పుడు మీకంటూ కొంత మైండ్ మెచ్యూరిటీ వచ్చింది, సొసైటీ పట్ల మీకు అవగాహన కొంత ఉన్నది. రేపటి రోజు మీరు ఒక లైఫ్ గోల్ పెట్టుకుని ముందర పోతుంటారు. ఆ లైఫ్ గోల్లో భాగంగా మీ గోల్ను యూజ్ చేసుకుంటూ సైమల్టేనియస్గా కొంత మాకు కూడా సపోర్ట్ చేయండి, ఏదైనా మీకు అవకాశం దొరికిన చిన్న కొద్దిపాటి సమయంలో మాకు కూడా స్ఫూర్తి ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని బ్రదర్ యాదగిరి మీ అందరి ముందు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తే మీకు కూడా కొంత చలనం కలుగుతుంది. ఆ చలనంలో భాగంగా మాకు కూడా కొంత సపోర్టింగ్, అక్కడ ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ అని చెప్పేసి అనుకోవద్దు, లేకపోతే ఇంకా మానసిక ప్రశాంతత కోల్పోయి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే కొద్దిపాటి టైం 24 గంటలలో కొంత సమయం వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకి కూడా కొంత స్ట్రెంత్ అవుతుంది. అంటే జస్ట్గా ఆ స్ట్రెంత్ కోసం ఎందుకు పాకులాడబడుతుంది అని చెప్పేసి అంటే ఏదైనా కానీ, ఏ వర్క్ అయినా, ఏ యుద్ధం అయినా, ఏ పని అయినా కానీ ఒక్కరితోటి ఒక స్టెప్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్కరు కాస్త 10 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, రేపటి రోజు 1,00,00,000 మంది కావచ్చు. అంటే జనరల్గా ఒకరికి కూడా జాయిన్ అవుతా ఉంటే పక్కన కూడా అర్థమవుతా ఉంటుంది. అరే మరి వాళ్ళు మంచి పని చేసినట్టు మనం కూడా కొంత భావన చేద్దాంలే అని చెప్పేసిన ఆలోచన మనిషికి సహజంగా వస్తుంటారు. సహజంగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరు ఆ మంచితనాన్ని నేర్చుకొనేసి రేపటి రోజు త్వరగా మన కంట్రీలో నెగిటివ్ అనేది వర్షనే లేకుండా పోతుందని చెప్పేసి అని, అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే లో గ్యాస్ లో గ్రౌండ్ లో ఉన్న ఫ్యాకల్టీ కానీ, లేకపోతే ఈ అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫియర్ ఉన్న సిచ్యువేషన్ కానీ ఉండడానికి ఆస్కారం ఉండకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. సో మై రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, లేకపోతే మీకు ఎప్పుడైనా చేయాలి, మంచి చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఆ స్ఫూర్తి ఆర్గనైజేషన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని నలుగురితో పాటు, అంతా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్సే కాదు. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అంటే ఇట్సెల్ఫ్ ఈజ్ సర్వీస్. నాట్ ఓన్లీ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, మీ కాలేజ్ ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఆర్గనైజేషన్ డెవలప్ చేసేసి మీరు ఆ సెక్యూరిటీ ఆఫ్ సొసైటీలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి, హెల్తీ ఆఫ్ సొసైటీలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. మీతో పాటు నా తరఫున కూడా నేను ఇక్కడ ఉన్న రోజులు ఎన్ని రోజులు అయితే ఉంటానో అన్ని రోజుల వరకు నా తరఫున ఎలాంటి సాయం కావాలన్నా కానీ స్ఫూర్తి ఆర్గనైజేషన్కి ఇవ్వడానికి రెడ్డి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే మనం ఇంకంతా చేసేది అల్టిమేట్గా మనం చేసేది దీనికోసం సొసైటీ, హెల్తీ సొసైటీ అండ్ ఎంపవర్ సొసైటీ డెవలప్ చేసుకోవడం కోసం మనం ఈరోజు ఒక ముందు స్టెప్ మనం వేస్తున్నాం. వాళ్ళు ముందు వేసినారు, వాళ్ళ మనం ఒక ఎక్క ఆర్డర్ చేస్తాం. అది మీరు గ్రహించుకొని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం, ఇంత మంచి అవకాశానికి పోస్టర్ రిలీజ్ చేసేయడానికి అవకాశం ఇచ్చిన మన మిత్రుడు యాదగిరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఫ్లడ్స్ వచ్చినా మేము ముందుండాలి, మున్సిపాలిటీ చెత్త ముందు లేకపోయినా మేమే ముందుండాలి, లేకపోతే రోడ్ల మీద చెత్త పడిపోయినా మేమే ముందుండాలి, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ పోయిపోయినా మేమే ముందుండాలి, లేకపోతే ఇంకా నాట్ ఓన్లీ వన్ అని చెప్పేసి స్ఫూర్తి ఆర్గనైజేషన్ టు ఇనిషియేట్ సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ టు డెవలప్ ది అండ్ టు ఎంకరేజ్ ది other than sport organization people to involve into development of our country. జనరల్గా మనకు మంచి చేయాలని చెప్పేసారంటే ఎవరికి కూడా ముందు వచ్చే పరిస్థితి లేదు ప్రజల సినారియో. అంటే ఈవెన్లో మన పేరెంట్స్ కూడా అక్కడ సరే ఆ పేరెంట్స్ ఒక స్ట్రెచర్ బాగాలేకుండా పిల్లలు ఏదైనా డస్ట్ ఖరాబ్ అయిందని చెప్పి తీసేయడానికి పోయినా కానీ అరే నీకు ఎందుకురా వాళ్ళు వచ్చిన తీస్తారు వాళ్ళ పని వాళ్ళ కదా అని చెప్పేసి ఉన్న సినారిలో వస్తున్నాం. ఒకప్పుడు మన చిన్ననాటి కానీ లేకపోతే మన బిఫోర్ జనరేషన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ప్రిన్సెస్ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల సొసైటీని మంచి నేర్పించే పరిస్థితి ఉంది. ఇప్పుడు మంచి నేర్పాలన్నా లేకపోతే మంచిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ ఏ మనిషి కూడా ముందుకు వచ్చి నేను భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఇప్పుడున్న సినారిలో నేను చూడట్లేదు. మరి మీరేం చూస్తున్నారు లేదు నాకు లేదు. ఆ సినారియోని మించి ఒక తెలుసుకొని వచ్చేసి మేము చేస్తాం మంచి అని చెప్పేసి మీ తోడుగా మీ సపోర్ట్ మాకు కూడా కొంత ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి.
దానికి ఒకరికొకరు స్ట్రెంత్ అయిపోయి మనం అందరు సొసైటీ కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఇనాగరేషన్ చేసడానికి ఇంత మంచి కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి నన్ను పిలిచినందుకు నాకు ఎప్పటికీ పుణ్యమో అని చెప్పేసి నేనైతే ఫీల్ అవుతాను. ఆర్టిఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మేము నెంబర్ ఆఫ్ రోడ్ల మీద చేస్తా ఉంటాం. అంటే మా పోలీసు Members of the organization to come out to the dais. అన్నది కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నది. మరి శనివారం ఉండాలి కదా తెలుగు. మంచిది. ఓకే. చదువుకుంటలేదు రాశానా పక్కన అసలు పద్మనాభ రెడీ సార్ రెడీ స్మైల్ వాళ్ళు ఆపలేదు నవాడి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వారి పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా నేను తాల్కరాములు సీనియర్ రిపోర్టర్ వెంకటేశ్వర్ వారిని సన్మానిస్తున్నాను. My dear students, so we are happy that some scientific way of change in the society. So for that, what as a citizen or upcoming citizens for India, what we can do, what best we can do. Not about India, it's about the globe. So in the, what are the activities happening and how we can control the disaster system on the earth. So we are going to take care of such things. For that, someone who awaken such things to the society, to make the awareness in the people through the youngsters like you. So they are going to start such type of events, especially the road accidents and the deforestation. So such things how we can tackle in such a critical situation. For that, they have a very good motto for this organization. They will help to the society and they will construct the beautiful society in future. That's what their motto, I think. So we wish all the best, and we are with you, sir. Anytime we have the NSS center with us. So our students are also very enthusiastic to make such events and to participate in such events. We are ready with you and thankful to the our CSR Parshram sir for his critical time and for his busiest schedule. He is with us. So thank you very much.